హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. అయితే దేవీ నవరాత్రుల్లో మనం ఏ వస్తువులు తెచ్చుకుంటే ఇంటికి చాలా మంచిదో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 12వ తేదీన విజయదశమి రోజున ముగియనున్నాయి. ఈ 9 రోజుల్లో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం. ఇదిలా ఉండగా నవరాత్రుల వేళల్లో మనం కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వల్ల ఆ దుర్గా అమ్మవారి ఆశీర్వాదం, విపరీతమైన ధనలాభం రెండూ లభిస్తాయి. మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో కనీసం 2 వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. దుర్గామాత చాలా సంతోషిస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటంటే, మొట్టమొదటగా మీ ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటంటే తులసి మొక్క. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటికి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రుల 9 రోజుల పాటు తులసీమాతను పూజించండి. మరియు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటికి చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ యొక్క ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి. ఈ నవరాత్రుల్లో అన్నింటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజా గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటారు. మీ కుటుంబం పైన ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చీర జాకెట్ను పెట్టించుకోండి. ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది. మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి. బెల్లం కూడా పుట్టింటి నుండి తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నవారు, అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు, అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వును తెచ్చి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. 3 నెలల్లోనే మీ డబ్బు కష్టాలు తీరిపోతాయి. అంతటి శక్తి తామర పువ్వుకు ఉంటుంది. ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. అలాగే స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది. కాబట్టి
ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి. మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు రాకుండా రక్షిస్తారు. అలాగే నవరాత్రుల్లో పసుపు అలాగే కల్లుప్పును కూడా కొనండి. ఈ పసుపు పూజల్లో ఉపయోగించవచ్చు. పసుపు చాలా శుభసూచకం. ఇక మీ ఇంటి ఈశాన్య మూలలో కొంచెం కల్లుప్పును వేయండి. ఈశాన్యంలో కల్లుప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం. ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది. అలంకరణ వస్తువులైన గాజులు, పసుపు, కుంకుమలు, కాటుక, ముక్కు పుడక ఇలాంటి అలంకరణ వస్తువులు తెచ్చి మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నురాలవుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ భవిష్యత్తులో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మన హిందూ ధర్మంలో నెమలి ఈక చాలా పవిత్రమైనది. కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు మీ పూజా గదిలో ఖచ్చితంగా అక్షంతలు పెట్టుకోవాలి. పూజా గదిలో పెట్టిన అక్షంతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకొని అక్షంతలను తలపైన వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. కాబట్టి నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి. పూజా గదిలో నిమ్మకాయ ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. వెండి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. వెండి అంటే లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువుని తెచ్చి మీ పూజా గదిలో పెట్టుకుంటే మీ డబ్బుకు లోటు ఉండదు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ నవరాత్రులు 9 రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందంట. భక్తులు తమకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తన అనుగ్రహాన్ని కరుణిస్తుంది. కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజా గదిలో పెట్టుకోండి. విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి పటాన్ని తెచ్చుకొని పూజించవచ్చు. దీని ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. మరియు గోమాతలో కూడా ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి చాలా నచ్చుతుంది. మరియు మీరు గోమాతకు
ఆహారం పెట్టడం వలన లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీరు గోమాతలను కూడా ఆదరించండి. ఇది మన హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత. మీ పూజా గదిలో గోమాత చిత్రపటాన్ని కూడా ఉంచుకోండి. ఈ విధంగా ఈ నవరాత్రుల్లో ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకొని మీరందరూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆశిస్తున్నాను. ఆ అమ్మవారి దయ మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.